ఒక చిన్న గ్రామంలో రాజు అనే పేద బాలుడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. అనాథాశ్రమంలో పెరిగాడు. రోజూ స్కూల్కి వెళ్ళేవాడు, కానీ పాత బట్టలు, ఖాళీ కడుపుతో. అతని కల మాత్రం పెద్దది. ఒక రోజు ధనవంతుడయి తనలాంటి పిల్లలకు సహాయం చేయాలి. రాజుకు చదువు మీద ఆసక్తి ఎక్కువ. రాత్రిళ్ళు దీపం వెలుగులు లేకుండా చుక్కల కింద పుస్తకాలు చదివేవాడు. గురువులు ఆయనను ఎంతో మెచ్చుకునేవారు. ఓసారి గ్రామంలో కంప్యూటర్ శిక్షణ శిబిరం వచ్చింది. రాజు అక్కడ చేరాడు. అక్కడి ట్రైనర్ అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయాడు. నీకు స్కాలర్షిప్ ఇప్పించాలి అన్నాడు. ఒక మంచి ఎన్జిఓ ద్వారా రాజుకు హైదరాబాద్లో ఉన్న ఒక టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో చదవటానికి అవకాశం వచ్చింది. అక్కడ అతను డేటా సైన్స్ నేర్చుకున్నాడు. రోజులు మారాయి. అతని కృషి, పట్టుదలతో అతను ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందాడు. కొన్ని సంవత్సరాల్లోనే తనకు స్టార్టప్ ప్రారంభించే ఆలోచన వచ్చింది. రాజు తన స్నేహితులతో కలిసి ఒక కొత్త యాప్ డెవలప్ చేశాడు. పేద విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ విద్య అందించే యాప్. ఇది దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అతని స్టార్టప్కు పెట్టుబడిదారులు వచ్చారు. ఒక్కసారిగా రాజు కోట్లు సంపాదించాడు. అతని మొదటి పని ఏమిటంటే, తన పాత అనాథాశ్రమానికి కొత్త భవనం కట్టించడం, అన్ని పిల్లలకు కంప్యూటర్లు, మంచి విద్య అందించడం. అతను చిన్నప్పుడు కలగన్నదంతా నెరవేరింది. ఒక రోజు మీడియా వారు రాజును ఇంటర్వ్యూ చేశారు. మీ విజయ రహస్యం ఏమిటి? రాజు నవ్వుతూ అన్నాడు, పేదరికం నాకు శాపం కాదు, శక్తి. కలలు కన్న వారందరికీ అవకాశమిస్తే ప్రపంచం మారుతుంది. అంతేకాదు, అతను గ్రామాలకు తిరిగి వచ్చి విద్యా సదస్సులు నిర్వహించసాగాడు. యానిమేషన్ చివర్లో పేద పిల్లలు రాజుని గూర్చి చెప్పుకుంటూ అతని మార్గాన్ని అనుసరిస్తారు.